ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 4వ అధ్యాయం 14 నుంచి 17 వరకు చదువుకుంటాం. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గము నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసం తాగుదురు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, చీకటి క్రియలు, అంధకార క్రియలు, పాపపు క్రియలు, భక్తిహీనుల క్రియలు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దుష్టుల మార్గములు ఇవన్నీ కూడా మనల్ని తుదకు మరణానికి, నరకానికి నడిపించేవిగా ఉంటాయి. వీటి నుంచి మనం తప్పించబడ్డానికి, వీటి నుంచి మనం తొలగిపోవాలి అనే విషయాలు రాయబడుతుంది. దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము, దాని నుండి తొలగిపోము. ఎందుకు తప్పించుకుని తిరగమంటున్నాడు అంటే, ఈ లోకంలో దుష్ట మార్గాలు ఎక్కువ ఉన్నాయి, మరి భక్తిహీనుల త్రోవలు ఎక్కువ ఉన్నాయి. భక్తిహీనమైన త్రోవ, దుష్ట మార్గములు విశాలమైనవి, దేవుని మార్గము ఇరుకైనది. అందుకని విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోవటం చాలా తేలిక. అయితే దాని నుంచి నువ్వు తప్పించుకు తిరగాలి అని సొలొమోను జ్ఞాని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మనకి మరి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అట్టివారికి కీడు చేయనిది నిద్ర పట్టదు. ఎదుటివారిని పడద్రోయిపోతే వారు నిద్రపోలేరు. ఎదుటివారిని నష్టపరచడం, ఎదుటివారి కీడు చేయటం, ఇది వారికి దినచర్య, వారి రోజు చేసేటువంటి క్రియలు. అలా లేకపోతే నిద్రే పోలేరు, వారు నిద్రే పట్టదు. ఈనాడు మనుషులు ఎదుటివారిని పడద్రోయిపోతే, ఎదుటివారికి నష్టపరచిపోతే, ఎదుటివారు సుఖంగా ఉంటే నిద్రపోలేని పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. ఎదుటివాడు నష్టపోతేనే వీళ్ళు సుఖంగా ఉండగలుగుతున్నారు, వారు సంతోషించగలుగుతున్నారు. కాబట్టి ఎదుటివారి నష్టము వారికి ఎంతో సంతోషంగా, వారికి ఎంతో గొప్పగా తోస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వాటి నుంచి మనం తప్పించుకు తిరగాలి. మరి నీతిమంతుల పరిస్థితి ఏంటి? నీతిమంతులు ఎలా ఉంటారు? నీతిమంతుల విషయం ఏంటి అంటే, మనం ఇక్కడ 18వ వచనం చదివితే, పట్టపగులకు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతులు వెలుగు వచ్చినప్పుడు బయట కనిపిస్తారు. అంటే దైవికమైన విషయాల్లో, మరి పరిశుద్ధమైన విషయాల్లో, మంచి విషయాల్లో వారు కనిపిస్తారు. చీకటి క్రియల్లో, అంధకార క్రియల్లో వారు కనిపించరు. వారు మరి మేలిమి బంగారు వంటి వారు మెరుస్తూ ఉంటారు, తేజరిల్లుతూ ఉంటారు. నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లు. నీతిమంతులైన వారు అలాగూ తేజరిల్లేవారుగా, అలాగ అభివృద్ధి పొందేవారుగా మనకు కనిపిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మరి నీతిమంతులు ఎలా జీవిస్తారు అనే విషయాలు కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తే, దేవుని వాక్యానికి లోబడేవారుగా, చెవిని పెట్టేవారుగా ఉంటారు. 20-21 వచనాల్లో, నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకొనుము. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నీతిమంతులు ఆ వాక్యాన్ని వారి కన్నుల నుండి తొలగించుకోరు, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటారు. దేవుని వాక్యం అంటే వాళ్ళకి ప్రీతి, దేవుని వాక్యం అంటే వాళ్ళకి ఇష్టం, దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎంతగానో ఇష్టపడతారు, దేవుని వాక్యంలో ఎంతగానో నడుస్తారు, దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రేమించే వాళ్ళుగా ఉంటారు. వారు హృదయంలో వారు భద్రం చేసుకునేది, ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఎంత డబ్బు ఉంది, ఎక్కడ ఏ అవసరం ఉంది, ఎక్కడ ఏ ఇల్లు ఉంది, ఎక్కడ ఏ పత్రాలు ఉన్నాయి, మరి ఇవన్నీ కాదు. వారు భద్రం చేసుకునేది దేవుని యొక్క వాక్యాన్ని. మన హృదయంలో ఏం భద్రం చేసుకుంటున్నాం? అలాగే మనం కనుక దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకుంటే గొప్ప ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. ప్రాముఖ్యంగా మొదటిదిగా ఆ వాక్యము దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. జ్ఞానము, దేవుని వాక్యము మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మందులు, మరి వైద్యులు ఇచ్చే చికిత్స మాత్రమే కాదు, ట్రీట్మెంట్ మాత్రమే కాదు, దేవుని వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధమైన జీవవాక్యము మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది, సర్వ శరీరమును చక్కగా చేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. అలాగే నీ హృదయంలోని జీవజల ధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మొట్టమొదటిగా నీతిమంతులు తమ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటారు. తమ యొక్క హృదయంలో ఎటువంటి చెడు తలంపులు రాకుండా, నిలవకుండా, అవి పేరుకుపోకుండా, కోపము, పగ, కక్ష, అసూయ, ద్వేషము, అలాగే
మరి చెడు ఆలోచనలు ఇవి నిలవకుండా హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటారు. అవి వారిలోకి రాకుండా జాగ్రత్త చేసుకుంటారు. తమ హృదయాన్ని ఎంతగానో కాపాడుకునేవారుగా ఉంటారు. రెండవదిగా నీతిమంతులు తమ యొక్క పెదవులను కాపాడుకునేవారుగా ఉంటారు. 24వ వచనంలో, మూర్ఖపు మాటలు నోటికి రానీకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీకము. మూర్ఖపు మాటలు రెండవదిగా మనం చూస్తే, మూర్ఖపు మాటలు నీ నోటిలో నుండి రానీకు, పెదవులు కాపాడుకో. పెదవుల్లో నుండి దేవుని యొక్క మాటలు, జీవజల ధారలు బయలు వెళ్ళినట్లు, రుచికరమైన మాటలు బయలు వెళ్ళినట్లు మన పెదవులను మనం కాపాడుకునే వాళ్ళంగా ఉండాలి. నీతిమంతులు హృదయాన్ని భద్రం చేసుకుంటారు. రెండవదిగా తమ పెదవులు భద్రం చేసుకుంటారు, జాగ్రత్త చేసుకుంటారు. నీతిమంతుల యొక్క మరి వెలుగు తేజరులు ఉన్నట్లు వారి హృదయం భద్రంగా ఉంటుంది, వారి పెదవులు భద్రంగా ఉంటాయి. చాలా మంచి మాటలు, క్షేమకరమైన మాటలు, ఇతరులకు ఉపయోగపడే మాటలు మాట్లాడతారు. చెడు మాటలు, బూతులైనను, మరి సరసోక్తులైనను, లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి విషయాలైనా, లేకపోతే వారి నోట్లో నుండి మరి చెడు మాటలు, దోషణ మాటలు, శాపవచనాలు రాకుండా వారి పెదవులు జాగ్రత్తగా కాపాడుకుంటారు. దేవుని వాక్యంతో వారి నోరు నిండి ఉంటుంది. మూడవదిగా వారు ఏం చేస్తారంటే, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగా నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలెను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారి కన్నులు కాపాడుకునే వాళ్ళు ఉంటారు. అటు ఇటు చూడక సూటిగా చూస్తూ వారు వెళ్ళవలసిన గమ్యం మీద వారి గురించుతారు. వారి కనుదృష్టి ఎప్పుడు గమ్యం మీద ఉంటుంది, లక్ష్యం మీద ఉంటుంది. మధ్యలో ఉన్న మాటల మీద, క్రియల మీద, మధ్యలో వచ్చే అవాంతరాల మీద, అభ్యంతరాల మీద, శ్రమల మీద, వీటి మీద వారి కనులు ఉండవు. వీటిని దాటుకుని, వీటిని అధిగమించి, మధ్యలో ఉన్న అవాంతరాలన్నింటిని అధిగమించి అవతలు ఉన్నటువంటి వారి గమ్యాన్ని చూస్తారు. అందుకే వారు అక్కడికి చేరుకోగలుగుతారు. మధ్యలో ఉన్న అవాంతరాలు చూసుకుంటూ వెళితే గమ్యానికి మనం ఎప్పుడూ చేరుకోలేం. ఎందుకంటే సాతాను ఎన్నో అవాంతరాలు కలుగు చేస్తాడు, అభ్యంతరాలు కలుగు చేస్తాడు, అనేకమైనటువంటి ఆటంకాలు కలుగు చేస్తాడు. నువ్వు వెళ్ళలేనట్లుగా నీ ఎదురుగుండా పెద్ద పెద్ద సముద్రాలను తీసుకొచ్చి పెడతాడు, కొండలను తీసుకొచ్చి పెడతాడు, నదులను తీసుకొచ్చి పెడతాడు, సైన్యాన్ని తీసుకొచ్చి పెడతాడు, శత్రువులను తీసుకొచ్చి పెడతాడు. ఇవన్నీ నిన్ను గమ్యానికి చేరకుండా ఉంచే ఆటంకాలు. కానీ నీ చూపు మాత్రం గమ్యం మీద ఉండాలి, పరలోక రాజ్యం మీద ఉండాలి. నిందలు, అవమానాలు ఇవన్నీ నీకు కలుగుతూ ఉన్నప్పుడు వాటి మీద నీ హృదయం, వాటి మీద నీ కనులు ఉండకుండా దైవికంగా దేవుడు సిద్ధపరిచిన గమ్యం మీద ఉంటే ఇవన్నీ నిన్ను ఏమీ చేయలేవు. నువ్వు చంచలుడు కావు. నువ్వు వాటి మీద దృష్టి ఉంచి ఎప్పుడైతే వాటిని పట్టించుకుంటావో, నిందలు, శ్రమలు, ఆటంకాలను పట్టించుకుంటావో, అప్పుడు నీవు చేరవలసిన గమ్యానికి చేరలేకపోతావు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. కన్నులు జాగ్రత్తగా కాపాడుకుంటారు. చూడవలసిన వాటిని చూస్తారు, చూడకూడని వాటిని వారి కన్నులు తిప్పివేసుకుంటారు. కాబట్టి దావీదు కూడా ఇలాంటి ప్రార్థన 119వ కీర్తనలో చేయటం మనకు బాగా తెలుసు. దావీదు కూడా మరి చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేమో అని ప్రార్థన చేస్తాడు. 4వదిగా మనం చూస్తే, నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. మన నడక అంటే మన పాదములు ఎటు నడుస్తున్నాయి, ఎటువైపున సరళమైన మార్గంలో నడవగలుగుతున్నావా? నువ్వు నీ మార్గాన్ని సరళం చేసుకోవాలి. ఒకటే సరళమైన మార్గం ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారి మార్గం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు. ఈ లోకంలో ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మార్గములోకి నువ్వు రావాలి, సరళ మార్గంలోకి రావాలి. వంకర త్రోవలు చాలా ఉన్నాయి, వంకరగా నిన్ను త్రిప్పి నరకానికి తీసుకెళ్లే త్రోవలు చాలా ఉన్నాయి లోకములో. కానీ సత్యమైన మార్గం ఒకటే ఉంది, పరలోక రాజ్యం తీసుకెళ్లే మార్గం ఒకటే ఉంది. కాబట్టి దానిని నువ్వు తప్పిపోకూడదు, దాని యందు నీవు స్థిరంగా నడుచుకోవాలి, నీ పాదములు అటు ఇటు తిరగకూడదు. కాబట్టి ఇంకోటి 5వదిగా వారు చూస్తే, నీవు కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగకము, నీ పాదములు కీడునకు దూరంగా తొలగించుకును. కీడు వైపు వారి పాదాలు వెళ్లకుండా తొలగించుకుంటారు. ఎన్నోసార్లు మన శరీరం కీడు చేయడానికి, కీడు మాట్లాడడానికి, కీడు దగ్గరికి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంటుంది. వారి పాదములు కీడు నుండి తొలగించుకుంటారు. కాబట్టి 5 విషయాల్లో నీతిమంతులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ విషయాల్లో వారు జాగ్రత్తగా ఉండడం ద్వారా వారి యొక్క మరి మార్గములు తేజరిల్లుతాయి. మరి వారి యొక్క మార్గముల మీద ఎంతో వెలుగుంటుంది. నీతిమంతుల మార్గం అంతకంతకీ తేజరిల్లును, పట్టపగుల వరకు వెలుగు తేజరిల్లినట్లు తేజరిల్లును. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా 5 విషయాల్లో భద్రం చేసుకోవాలి. మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. అంతేవిధంగా మన యొక్క
పెదవులు కాపాడుకోవాలి, మూడవదిగా కన్నులు కాపాడుకోవాలి, నాలుగవదిగా మార్గాలు సరళం చేసుకోవాలి, ఐదవదిగా మన పాదములు కీడు నుండి తొలగించుకోవాలి. అలా కనుక మనం కూడా కాపాడుకోగలిగితే మన మార్గాలు తేజరిల్లుతాయి, మన కుటుంబం తేజరిల్లుతుంది, వ్యక్తిగతంగా మన ఆత్మీయంగా తేజరిల్లుతాం, మన సంఘాలు తేజరిల్లుతాయి, అలాగే క్రైస్తవ లోకం తేజరిల్లుతుంది. చీకటి యొక్క అంధకార శక్తుల యొక్క ప్రభావం పటాపంచలు చేయబడి వెలుగు ప్రజ్వలిల్లుతుంది. అలాగూ మనం కూడా మనల్ని మనం భద్రం చేసుకుంటూ ఈ అంత్యకాలంలో జాగ్రత్తగా నడుచుకుందాం. దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించును గాక. ప్రార్థన. మహాకృపలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకి నీ కొందనాలు. నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నీ యొక్క ఆత్మ సత్యముల ప్రకారం మీరు నడుచుకోవడానికి సహాయం చేస్తురండి. చెప్పని మాటలు మా హృదయాల్లో భద్రం చేసుకుని మా ప్రభువా వాటి ప్రకారం నడుచుకున్నట్లు, అందమైన తలమాలిక మేము కలిగి ఉన్నట్లు ఈ అధ్యాయంలో సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విషయాలన్నింటినీ మేము గమనించి ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నాండి. ఈ పరిచయం నీకటి ఫలించేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయము, కృప చూపి కనికరించము. ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావం తప్పించి తేజరులున్నట్లు మా మార్గములు మేము తేజరులున్నట్లు మమ్మల్ని నీతిలోకి నడిపించము, ప్రతిష్ఠించము. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మను దీవించును గాక.